మహోన్నతుడైన దేవుని కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు. మాట్లాడే దేవా నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు పాట పాడాము, స్తుతించాము, విజ్ఞాపన చేశాము. వాక్యములోకి వెళ్తున్నామయ్యా, మాతో మాట్లాడండి. నీ దాసుని జ్ఞానము పనికిరానిది, నీ దాసుడు అయోగ్యుడు. కృపతో అభిషేకించి మీరే మాట్లాడి నీ వాక్కును మాకు అందించి నీ శక్తితో మమ్మల్ని నింపి మా ప్రాణములను ధైర్యపరచమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. 66 పుస్తకాల పరిచయాన్ని మీకు అనుదినము చెబుతూ ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. ఎక్కడి వరకు అయిపోయిందమ్మా? ప్రసంగి వరకు అయిపోయినట్లుంది. అవునండి, పరమగీతములు చెప్పాలి. పరమగీతములు చెప్పాలి. పరమగీత గ్రంథం. ఈ పరమగీత గ్రంథం గురించి చెప్పాలంటే పరమగీతములో 8 అధ్యాయాలు మనకి కనిపిస్తాయి. వాస్తవంగా పరమగీతాలంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ, అంటే సొలొమోనుకి షూలమితి అనేటువంటి ఒక ఆమెకు వారి ఇద్దరి ప్రేమ గురించినటువంటి ఆ ప్రేమ సంబంధించినటువంటి మాటలే పాటలుగా పరమగీతాల్లో రాయబడింది. దాన్నే ఆ ప్రియురాలికేమో సంఘముగా, ప్రియునికేమో యేసుక్రీస్తు ప్రభువుగా సాదృశ్య రూపములో మనం పరమగీత గ్రంథాన్ని అర్థం చేసుకుంటూ ఉంటామన్నమాట. ఈ యూదులు దేవునికి ప్రజలకు మధ్య ఉన్న సంబంధానికి అర్థం కావడానికి, దేవుని ప్రేమ తెలియడానికి ఎక్కువగా పరమగీత గ్రంథాన్ని చదువుతూ ఉండేవారు. ఈ పరమగీత గ్రంథం ఎక్కువగా ఉపమాలంకారములో ఉంటుంది. ఉపమాలంకారం అంటే పోలిక. ప్రియురాలిని ప్రియుడు పోలుస్తూ ఉంటాడు. నా ప్రియురాలా, నీవు సుందరివి, నువ్వు ఇలా ఉన్నావు. ప్రియుడిని ప్రియురాలు పోలుస్తూ ఉంటుంది. నా ప్రియుడా, నువ్వు ఇలా ఉన్నావు. ఆ పోలికలే ఉంటాయి. ఈ పరమగీత గ్రంథం చదువుతున్నప్పుడు కాస్త తికమకగా ఉంటుంది. ఎందుకంటే పోలికలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ పోలిక అర్థం కాదనమాట. ఇక్కడ ప్రియుడు ప్రియురాలు కాబట్టి ప్రియురాలి అందాన్ని పోలుస్తూ, ప్రియుని సౌందర్యాన్ని పోలుస్తూ ఉంటారు. మీరు ఇది చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని పరమగీత గ్రంథం చదవాలి. వాస్తవంగా ఈ పరమగీత గ్రంథాన్ని యూదులు 6 గీతాలుగా ఈ పరమగీత గ్రంథాన్ని విభజిస్తారనమాట. ఒక పరమగీత గ్రంథం పరలోక పాటలు అంటారు వాస్తవంగా దీన్ని. 6 పాటలుగా ఈ పరమగీత గ్రంథాన్ని విభజన చేస్తారు. మొదటి గీతం 1వ అధ్యాయము 1వ వచనము నుంచి 2వ అధ్యాయము 7వ వచనం వరకు మొదటి గీతంగా ఇక్కడ వివరిస్తారంటే అదొక అక్కడి వరకు ఒక సందర్భం. రెండవ గీతం ఎప్పుడంటే 2వ అధ్యాయం 8వ వచనము నుండి 3వ అధ్యాయం 5వ వచనం వరకు రెండవ గీతం. అక్కడ ఒక సందర్భం, అంటే విభజనగా. 3వ గీతం ఏంటంటే 3వ అధ్యాయము 6వ వచనము నుండి 5వ అధ్యాయం వరకు 3వ గీతం. 4వ గీతం అంటే 5వ అధ్యాయము 6వ అధ్యాయము 4వ గీతం. 5వ గీతం అంటే 6వ అధ్యాయము 4వ వచనము నుండి 8వ అధ్యాయం 4వ వచనం వరకు 5వ గీతం. 6వ గీతం అంటే 8వ అధ్యాయము 5వ వచనము నుండి 14వ వచనం వరకు అలా రాయబడి ఉంటుంది. ఆ 6 గీతాలుగా పరమగీతాన్ని విభజన చేస్తారు. మీరు పరమగీత పుస్తకాన్ని చదువుతున్నప్పుడు కొంచెం తికమకగా అనిపించిన వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పరమగీత గ్రంథం చదవడం కంటే వినడం చాలా అవసరం. ఎందుకంటే చదివితే మనకు అర్థం కాదు. ఎవరైనా దైవజనులు వాటిని వివరిస్తున్నప్పుడు వింటే ఆ పోలికలు అర్థమవుతాయి. ఎందుకంటే నా ప్రియురాల నువ్వు ఫరో రథశ్ము వంటి దానువు అంటాడు. ఫరో రథం గురించి తెలియకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. నా ప్రియుడు ఇలా ఉన్నాడు, నా ప్రియురాలు బలురక్కసి చెట్లలో వల్లి పద్మం ఉన్నట్లు ఉంటుందండి. బలురక్కసి చెట్లు అంటే అర్థం కావాలి, ఆ తర్వాత వల్లి పద్మం అంటే అర్థం కావాలి. సో పరమగీత గ్రంథాన్ని కాస్త అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ ఎక్కువగా వాటి వివరణలు వింటే మనకు ఆత్మీయంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, ఇది పరమగీత గ్రంథం యొక్క లైట్ పరిచయం.
ఒక్కొక్క పుస్తకాన్ని కొంచెం కొంచెం వివరిస్తున్నాను. రేపటి నుంచి వివరణ ఎక్కువగా ఉంటది. ఎందుకంటే యెషయా, యిర్మీయా, విలాప వాక్యములు, యెహెజ్కేలు అవి రాయబడే ముందు చరిత్రలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి గురించి రేపటి నుంచి ధ్యానం చేద్దాం. 66 పుస్తకాల పేర్లు ప్రతి ఒక్కరు నేర్చుకొని ఉండాలి. ప్రతి పేరు తర్వాత ఇంకో పేరేమొస్తుందో చెప్పగలగాలి. ఉదాహరణకు హోషేయ తీయండి. హోషేయ తర్వాత ఏమొస్తదంటే యోవేలు వెంటనే చెప్పేసేయాలి. ఉదయకాల ప్రార్థనలో ఉన్న వారందరూ కూడా ఒకవేళ మీకు రాకపోతే ఈరోజు నేర్చుకోండి. 66 పుస్తకాల పేర్లు వరుసగా రావాలి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ ఏమడిగినా చెప్పేటట్లు నేర్చుకోవాలి. అప్పుడు బైబిల్ తీయడానికి కానీ, చదవటానికి కానీ మనకు సులభంగా ఉంటుంది. సామెతల గ్రంథం తీయండి అంటే కొత్త నిబంధనలు ఎతుకుతుంటారు కొంతమంది మహాభక్తులు. దయచేసి మనం అలా ఉండకూడదు. మనం బైబిల్ ఎంత నేర్చుకుంటే మనకంత ఆశీర్వాదం. మిమ్మల్ని అడుగుతున్నటువంటి బైబిల్ ప్రశ్న, ఒక ప్రశ్న అడుగుతాను. ఒక ప్రశ్న అడిగి వాక్యంలోకి వెళ్ళిపోతాను. దేవుడు, దేవదూతలు పరలోకం కాకుండా మొదట సృష్టించింది ఏమిటి? నా ప్రశ్న మరొక్క మారు అడుగుతాను. దేవుడు, దేవదూతలు, ఈ పరలోకము, ఈ పరలోక సృష్టి కాకుండా దేవుడు మొట్టమొదట సృజించింది ఏమిటి? భూమిని. ఆకాశం అన్న. భూమినే ఆకాశాన్ని. మనం వాస్తవంగా ఆది కాండము 1వ అధ్యాయములో రాయబడిన మాటను పట్టుకొని దేవుడు ఆదియందు భూమి ఆకాశము సృజించునని ఉంటాము. కానీ ఒక్కసారి చూడండి. వెలుగు. అంటే సామెతలు 8 జ్ఞానము. జ్ఞానము. వెరీ గుడ్. జ్ఞానము 8వ అధ్యాయము సామెతల్లో 23 అక్కడ ఏమని ఉంటదంటే అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమే నేను నియమింపబడితిని. అంటే దేవుడు మొదట అంటే మొదట చేసింది ఏమిటి? జ్ఞానము. గుర్తుపెట్టుకోండి. ఏంటది? జ్ఞానము. భూమి ఆకాశము సృజించక మునిపే దేవుడు మనిషికి ఇవ్వాలని జ్ఞానాన్ని ఆయన కలుగు చేసి ఉంచాడనమాట. ఓకే. ఇక ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని మనందరం ఆలకించడానికి సిద్ధపడదాం. గత కొన్ని రోజుల నుండి నిరీక్షణ అనేటువంటి ఒక అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నిరీక్షించాలి, నిరీక్షించాలి, నిరీక్షించాలి. దేవుని వాక్యంలో రాయబడి ఉంటది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. క్రైస్తవునికి నిరీక్షణ చాలా అవసరమని, నిరీక్షణ లేని క్రైస్తవుడు తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించలేడని, నిరీక్షణ అత్యంత అవసరమని మనం ధ్యానిస్తూ దేవుని కొరకు ఎదురు చూడాలని, నిరీక్షణ కలిగి ఉండాలని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ నిరీక్షణ కలిగి ఉంటే ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారో ఆ ఎదురు చూస్తూ ఉండే వారిని దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ సిగ్గుపరచడు. సిగ్గుపడే పరిస్థితులు రావు. మనుషుల కొరకు ఎదురు చూచిన వారు సిగ్గుపడ్డారేమో, రాజుల కొరకు ఎదురు చూచిన వారు అవమానపడ్డారేమో, కానీ జీవము కలిగిన దేవుని కొరకు ఎదురు చూచిన వారు సిగ్గుపడినట్లు కానీ, నీతిమంతుల సంతానం భిక్షమెత్తినట్లు కానీ నేను చూడలేదని భక్తుడు ఎలాగైతే అన్నాడో, దేవుని పిల్లలను ఆయన ఎన్నటికీ సిగ్గుపడనివ్వడు. దేవుడు తన పిల్లలను హెచ్చించేటువంటి దేవుడు. ఇప్పుడు సిగ్గుపడనివ్వకుండా దేవుడు హెచ్చించాలంటే మనకేం కావాలి? నిరీక్షణ కావాలి. అసలు ఈ నిరీక్షణ ఎందుకు అవసరం? ఈ నిరీక్షణ ఎందుకు కలిగి ఉండాలో కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా ఒకసారి మీ బైబిల్ తెరచి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది.
ఒక్కసారి ఈ మాటను మీరు స్పష్టంగా గమనిస్తే, ఈ నిరీక్షణ మనకు కలిగి ఉన్నటువంటి ఓ నిరీక్షణ, మన ఆత్మీయ జీవితంలో అవసరమైన ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరువలే ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలి? నిరీక్షణ అని దాదాపుగా చాలా రోజుల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఈ నిరీక్షణ ఎవరి గురించి? ఆ నిరీక్షణ భక్తుల జీవితంలో వారు దేవుణ్ణి నమ్మడానికి, ఎదురు చూడటానికి అవకాశం లేని సమయములో కూడా వారి నిరీక్షణ దేవుడే అయి, ఈ నిరీక్షణ ఏ నిరీక్షణ? ఒకసారి 17-18 నేను చదువుతాను, గమనించండి. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లుగా ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. ఈ నిరీక్షణ వాగ్దానాలను దృఢపరిచి బలము, ధైర్యాన్నిచ్చే ఈ నిరీక్షణ నిశ్చలమును ఖచ్చితముగా స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. దాని అర్థం ఏమిటంటే, మనకుండేటువంటి ఈ నిరీక్షణ ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువుని గనక మనం ఆనుకుంటే ఆయనే మనకు నిరీక్షణ అయ్యి, ఆ నిరీక్షణగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు క్షమించండి, ఆ యేసుక్రీస్తు ప్రభువారు మన ఆత్మకు నిరీక్షణగా ఉండి ఆయనే తెరలోపల ప్రవేశించుచున్నదంట. ఏంటయ్యా తెరలోపల ప్రవేశించడం ఏంటి తెకమకంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను, గమనించండి. ఒక పడవ ఉందండి. ఆ పడవ నీటిలో మునగకుండా, అలలకై కొట్టుకొని పోకుండా, గాలి దెబ్బలతో పడవ తిరగబడకుండా ఉండాలన్నా, పడవ స్థిరంగా ఉండాలంటే ఆ పడవను స్థిరపరుచుటకై, ఆ పడవను మునిగిపోకుండా కాపాడుటకై, ఆ పడవకై సహాయము చేయుటకై, అంటే పడవను నిలబెట్టుటకై ఒకటి అవసరం. అదేమిటంటే లంగరు. ఈ లంగరు ఏం చేస్తుందంటే పడవను నీటిలో మునగనివ్వకుండా, పడవను ఒక మాటలో చెప్పాలంటే అలల దెబ్బల్లో స్థిరంగా ఉంచుతుంది. ఈ పడవకి లంగర్ అనేటువంటి ఒకటి, జూమ్ యాప్లో ఉన్న వారికి మీకు ఒక ఫోటో కనిపిస్తుంది. ఈ పడవకి ఆ లంగరును కట్టి ఒక చైన్ సహాయంతో ఆ లంగర్ని భూమి లోపల స్థిరపరుస్తారనమాట. ఎప్పుడైతే లంగరు భూమిలో గట్టిగా లోపలికి వెళ్ళిన తర్వాత పడవకు క్షేమం కలుగుతుంది. పడవకు ఇబ్బంది లేకుండా ఆ పడవ క్షేమంగా వెళ్తుంది. పడవ స్థిరపరుచుటకు లంగరు భూమి అనేటువంటి ఓ తెర లోపల ప్రవేశిస్తుంది. తెర అంటే ఏం లేదండి, ఇప్పుడు పడవ కదలకుండా ఉండాలంటే లంగర్ ఏమవ్వాలి? భూమిలో పైన ఉంటే పడవ గట్టిగా ఉంటుందా? ఆ లంగరు లోపలికి వెళ్ళాలంటారా? లోపలికి వెళ్ళాలండి. లోపలికి వెళ్ళాలి. ఆ లంగర్ ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో అప్పుడేమవుతుంది? పడవ స్థిరంగా ఉంటుంది. ఇక్కడ భక్తుడు ఏం చెప్తాడంటే, యేసుక్రీస్తే మనకు నిరీక్షణ అయ్యి, ఆ నిరీక్షణ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు మన ఆత్మీయ జీవితాన్ని స్థిరంగా ఉంచడానికై ఆయన ఏం చేస్తున్నాడు? తెర లోపల ప్రవేశించాడు. తెర లోపల అంటే ఏమిటి? వాస్తవంగా ప్రాత నిబంధనలో 3 ఉండేవి. మీకు ఎన్నో మార్లు చెప్పాను నేను. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే
ఆ ప్రధాన యాజకుడు మాత్రం వెళ్తాడు. వెళ్ళే ప్రధాన యాజకుడు ఎలా వెళ్తాడు? నడుముకి ఒక తాడు చుట్టుకొని ఆ తాడు సాయంతో లోపలికి వెళ్తాడు. ఎందుకంటే అపవిత్రంగా ఉన్నటువంటి ప్రధాన యాజకుడు అపవిత్రంగా లోపలికి వెళ్తే చనిపోతాడు. ఆ చనిపోయిన శవాన్ని బయటికి తేవడానికి కూడా ఎవరు లోపలికి వెళ్ళకూడదు కాబట్టి తాడు చుట్టుకొని లోపలికి వెళ్తాడు. తాడు బయట ఉంటుంది. ఒకవేళ ఆయన వెళ్ళిన టైంకి రాకపోతే తాడు పట్టుకొని శవాన్ని బయటికి లాగుతాడు. అంత స్ట్రిక్ట్ గా ఉంటది. అతి పరిశుద్ధ స్థలములోకి ఎవరికి అధికారం ఉండదు. ప్రధాన యాజకులు ఎంతమంది చనిపోయారో అంత స్ట్రిక్ట్ గా ఉండే ఆ ప్రధాన యాజకుడికి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో అవకాశం ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకునిగా వచ్చి అక్కడ 20వ వచనంలో అదే రాయబడి ఉంటది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. అతి పరిశుద్ధ స్థలములోకి మనలాంటి వారు ఎవరికి అధికారం లేకపోతే యేసు క్రీస్తు ప్రభువారే నిరంతర ప్రధాన యాజకునిగా ఆయన తెరలోపలికి ప్రవేశించాడు. అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి తెర చినిగిపోయింది. యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఉన్నప్పుడు తెర చినిగిపోయింది అన్నట్లుగా మనం చూస్తాం సువార్తల్లో. తెర చినిగిపోయిందంటే అర్థమేంటో తెలుసా? పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి అడ్డు గోడలు కూలిపోయాయి. ఎవరైనా అతి పరిశుద్ధుడైన ప్రభువుని చేరుకోవచ్చు. కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, రంగుతో సంబంధం లేదు. ఏ జాతి వాడైనా, ఏ రంగు వాడైనా, ఏ కులపు వాడైనా, ఎవరైనా కూడా యేసయ్య వద్దకు రావచ్చు. అలా రావడానికి యేసు క్రీస్తు ప్రభువారి ఆయనే మనిషిగా దిగి వచ్చి ఆయన తెల లోపల ప్రవేశించి ఆయన కొరకు ఎదురు చూడటం ఒకప్పుడు కొందరికే, అబ్రహాము ఇజ్రాయేలీలకు మాత్రమే ఉండేది ఆయన కొరకు ఎదురు చూడటం. ఏ అన్యజనుడు దేవుడి కొరకు, దేవుని కార్యాల కొరకు ఎదురు చూచేవాడు కాదు, కనిపెట్టేవాడు కాదు. దేవుడు ఇజ్రాయేలీయుల పక్షాన ఉండి అన్యులకు బుద్ధి చెప్పేవాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మానవునిగా దిగి వచ్చి మనందరి నిరీక్షణ వంటి లంగరు అయినారో, ఆనాటి నుండి ఎవరైనా దేవా నీ కొరకు నేను ఎదురు చూస్తున్నానని ఆయన కొరకు కనిపెట్టుకుంటే, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటే, వారెవరిని ఆయన విడిచి పెట్టకుండా ఆయన కొరకు ఎదురు చూచిన వారి జీవితంలో నూతనమైన కార్యములు నా దేవుడు తలపెడుతున్నాడు. ఎవరి జీవితంలో అయినా కార్యం చేస్తాడు ఆయన. అర్హత లేని మనల్ని, యోగ్యత లేని మనల్ని ఆయన అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించి లంగరు వలె అక్కడ తెరలోపల ఆయన ప్రవేశించి ఆ తండ్రితో ఆయన వాస్తవంగా త్రియేక దేవుడు మన దేవుడు. కానీ కొన్ని సందర్భాల్లో వారు వేరుగా కనిపిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో మనల్ని దగ్గర చేయడానికి, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో మన కొరకు విజ్ఞాపన చేయడానికి ఆయన తెర లోపల ప్రవేశించాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలంటే, ఇప్పుడు నీ నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువారు అయ్యారనుకో, ఆ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో సంబంధంతో ఉన్నారనుకో, ఇప్పుడు నీకు ఏ కార్యాలైనా త్వరగా జరిగిపోతాయి. ఒక మాటలో చెప్పాలంటే మనకు తెలిసిన ఒక వ్యక్తి ముఖ్యమంత్రి ఆఫీస్లో పనిచేస్తున్నారనుకోండి, మనకి ఏమైనా టెన్షన్ ఉంటుందా? ఏదున్నా మనకు తెలిసిన ఆయనకు ఫోన్ చేసి, ఇలా మాకు అవసరం ఉంది, నువ్వు కొంచెం ముఖ్యమంత్రితో మాట్లాడు, మాకు కాస్త సాయం కావాలని అడుగుతాం. ఒక ముఖ్యమంత్రి ఆఫీస్లో మనకు తెలిసిన వాడు ఉంటేనే మనం అంత వాడుకుంటామే. గవర్నమెంట్లో మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మనం భలే వాడుకుంటాం. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారే మనకు నిరీక్షణ కలిగి ఉంటే, ఆయన తండ్రితో సహవాసంతో, తండ్రితో సమానమైనటువంటి దేవుడు. ఆయన యందు నిరీక్షణ కలిగి ఉంటే ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనివ్వకుండా మనకు ఆయన కార్యం చేస్తాడు. అసలు నీకు లంగరే లేకపోతాయి, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఏమీ లేదు. ఇక్కడ లంగర్ అంటే యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యం, పడవ అంటే మనకు సాదృశ్యం. ఈ పడవ స్థిరంగా ఉండాలంటే లంగరు సాయం అవసరం. లంగర్ అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏంటి? నిరీక్షణ కలిగిన, నిరీక్షణతో యేసు ప్రభు దగ్గరికి చేరడం. నిరీక్షణ మనకుంటే ఆ నిరీక్షణ లంగరు వలె మన ఆత్మీయ జీవితాన్ని కదలకుండా కాపాడుతుంది. వాస్తవంగా లంగర్ను సముద్రంలో పడేసి ఒక చోట నిలబెట్టి దాని ద్వారా ఆ పడవను కాపాడుతూ ఉంటారు. నిజమే, మన పడవ, మన ఆత్మీయ పడవ, ఈ నావ వంటి పడవ ఎలా పరిస్థితి ఎలా ఉందంటే, ఈ నావకి 3 రకాల శోధనలు వస్తాయి. ఒకటి గాలి ద్వారా,
పెద్ద పెద్ద గాళ్ళు వచ్చాయనుకోండి, పడవ ఏమవుద్ది? మునిగిపోద్ది. ఇంకోటి అలల ద్వారా, ఇంకొకటి తుఫాను ద్వారా. ఒక నావకి ఎన్ని రకాలైనటువంటి శోధనలు ఉన్నాయి? ఒకటి తుఫాను, గాలి, గాలి, అలలు. తుఫాను, అలలు. 3 రకాల శోధనలు ఉన్నాయి. గమనించండి. 3 రకాల శోధనలో అది స్థిరంగా ఉండాలంటే ఏమవసరం? లంగర్ అవసరం. అంటే లంగర్ అంటే నిరీక్షణ. అమ్మ, ఇప్పుడు నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు, నిరీక్షణ కలిగి ఉన్నావు అనుకోండి, ఎన్ని శోధనలు వచ్చినా నిన్ను ఆ శోధన కదిలించలేదు. ఎందుకంటే లంగర్ గట్టిగా ఉంది. ఎన్నైనా రాని, ఏదైనా జరగని. ఈరోజు చాలా మంది జీవితాల్లో నిరీక్షణ లేకపోవడం వల్లే చిన్న చిన్న శోధనలకి కదిలిపోతున్నారు. చిన్న చిన్న వాటికి దేవునికి దూరం అయిపోతున్నారు. చిన్న చిన్న వాటికే భయపడిపోతున్నారు. చిన్న చిన్న వాటికే కలవరపడుతున్నారు. నిరీక్షణ కలిగి ఉన్నవాడు బెదరడు. నిరీక్షణ కలిగి ఉన్నవాడు కదలడు. నిరీక్షణ కలిగి ఉన్నవాడు కదిలింపబడడు. ఎందుకంటే నిరీక్షణ వారిని ఏం చేస్తుంది? స్థిరమును, నిశ్చలమును, కదలకుండా కాపాడుతుంది. 3 రకాల శోధనలు మన జీవితంలో కూడా. తుఫాను ఆకాశం నుండి వస్తుంది, గాలి నుండి వస్తుంది, అలలు భూమి మీద నుండి వస్తాయి. ఒక మనిషికి 3 రకాల సమస్యలు ఉంటాయి. ఒకటి దేవుని నుంచి వచ్చే శోధనలు, ఆకాశం నుండి వచ్చాయి. 2 గాలి అంటే సాతాను నుండి వచ్చే శోధనలు. 3 అలలు అంటే మనుషుల ద్వారా కొట్టబడేటువంటి కొన్ని మాటల దెబ్బలు, కొన్ని ప్రవర్తన దెబ్బలు. వీటి ద్వారా మనం కదిలింపబడే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి దేవుడే మనల్ని పరీక్షిస్తుంటాడు. అలాంటి పరీక్షలు ఎదురైనప్పుడు మన జీవితంలో, అమ్మో దేవుడేంటి నన్ను ఇంత శోధిస్తున్నాడు, నా వల్ల కాదు, ఈ భక్తి నా వల్ల కాదు, ఈ పరిశుద్ధత నా వల్ల కాదు, అమ్మో నేను ఉండలేను అని మనం పక్కకు తొలగిపోతుంటాం. ఒక్కోసారి అపవాది మనల్ని శోధిస్తూ ఉంటాడు. అపవాది మనల్ని కదిలించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. గాలి దెబ్బలు, ఒక్కోసారి మనుషుల మాటలు, మనుషుల చేష్టలు, మనుషుల ప్రవర్తనలు మనం కదిలిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం నిరీక్షణ కలిగి ఉంటామో, మనుషులు ఎన్నన్నా, సాతాను ఎన్ని శోధించినా, దేవుడు ఎన్ని పరీక్షలు పెట్టినా మనము కదిలింపబడం. ఎందుకంటే మనం నిరీక్షణ కలిగి ఉన్నాం కదా. నిరీక్షణ అనేటువంటి ఒక ధైర్యం కదా. ఆ నిరీక్షణ అనేటువంటి ధైర్యం మనకున్నప్పుడు మనం ఎందుకు భయపడతాం? మనం ఎందుకు కదిలింపబడతాం? దేవుని మీద నమ్మకం, ఆశ కలిగి ఉన్నటువంటి మనం ఎటువంటి భయంకరమైన తుఫానులైనా మనం కదిలింపబడం. ఎందుకంటే ఈ లంగరు నౌకను ఎంత గట్టిగా నిలబెడుతుందో, నిరీక్షణ మన ఆత్మను, మన హృదయాన్ని అంత గట్టిగా నిలబెడుతుంది. ఈరోజు ఈ నిరీక్షణ మనం కలిగి ఉన్నామా? చిన్న శోధనలకి మనం కొట్టుమిట్టాడుతున్నాం. చిన్న వాటికి మనం దేవునికి దూరం అయిపోతున్నాం. మన భక్తి ఎలా ఉంది? ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. నీకు ఎలాంటి నిరీక్షణ ఉంది? ఈ నిరీక్షణ అనేటువంటి అంశాన్ని ఎందుకు గత కొన్ని రోజుల నుండి రోజు చెప్తున్నానంటే, నిరీక్షణలో ఆశీర్వాదం ఉంది, నిరీక్షణలో బలం ఉంది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, పరిగెత్తుదురు, అలేక నడుస్తారు. ఇంత బలం ఉంది ఈ నిరీక్షణలో. ఈరోజు సాతాను మనల్ని ఎదురు చూడనీయకుండా చేస్తున్నాడు. ఇప్పుడు లంగరే లేకపోతే పడవ ఎలా కొట్టుమిట్టాడుతుందో, పడవ ఎలా కొట్టుకుని పోతుందో, ఈరోజు నిరీక్షణ లేని మన జీవితంలో అంతే. అందుకే చిన్న శోధనలు కొట్టుమిట్టాడుతున్నాం. సాతాను చిన్న కలవరం మనలో పెడితే చాలు భయపడిపోతున్నాం. అపవాదిని ఎదిరించాల్సిన మనమే, అపవాదికి వణుకు పుట్టించాల్సిన మనమే, మనం వణికిపోతున్నాం సాతానికి. అపవాదిని మనం భయపెట్టాల్సింది పోయి మనం భయపడుతున్నాం అపవాదికి. అందుకనే ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నిరీక్షణ కలిగి ఉండుట ఎంత అవసరమో ఒకసారి గమనించు. నిరీక్షణ మనకి ఎంత అవసరం? ఆ నావకు గమనాన్ని నిలిపేది, అంటే అది అటు ఇటు కొట్టుమిట్టాడకుండా దానికి ఒక స్థిరత్వాన్ని ఇచ్చేది లంగర్ అయితే, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా స్థిరత్వాన్ని ఇచ్చేది నిరీక్షణే కదా. నువ్వు ఎందుకు ప్రభు కొరకు ఎదురు చూడలేకపోతున్నావు? ఏ కారణం బట్టి నీ నిరీక్షణ దెబ్బతింది? ఏ కారణం బట్టి నువ్వు ఎందుకు ఇంతకు ముందంత నిరీక్షణ ప్రభు వైపు చూపలేకపోతున్నావు? కొన్ని విషయాలు బట్టి నువ్వు దేవునికి దూరం అయిపోయావా? నువ్వు దేవుని కొరకు ఎదురు చూడలేకపోతున్నావా? అడుగు, ప్రభు నాకు నిరీక్షణ కావాలయ్యా, నా ఆత్మీయ జీవితం స్థిరంగా ఉండాలయ్యా, నేను కదిలింపబడుతున్నాను. ఎక్కడ కదిలిపోతున్నావు? ఒకరోజు బాగా ప్రార్థనలో ఉంటున్నావు, ఒకరోజు ప్రార్థన పూర్తిగా తగ్గిపోతుంది. ఒకరోజు మంచి భక్తిగా దైవ దర్శనాలతో ఉంటున్నావు, ఇంకో రోజేమో లోకపరమైనటువంటి వాటితో ఉంటున్నావు.
ఈరోజు ఈ ఉదయాన్ని నేను ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నాకు నిరీక్షణ దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి, నా నిరీక్షణ నువ్వు ఉండాలయ్యా. అవును, నిజమేనయ్యా. సాతాను శోధనలకు నేను కదిలింపబడుతున్నా, మనుషుల మాటలు కదిలింపబడుతున్నా. ఒక్కోసారి మనుషుల్ని బట్టి నేను నీకు దూరం అయిపోతున్నా. సాతాను పన్నాగం అది, మనుషుల్ని రెచ్చగొడుతుంటాడు. వాళ్ళని బట్టి ఎలా అయినా మనం దేవునికి దూరం అవ్వాలని సాతాను అనుచరులు ఉంటారు కొంతమంది, మన చుట్టాల్లో, మన సొంతోళ్ళలో, సంఘాల్లో, ఆత్మీయుల్లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర అవుతావు అనుకుంటావో, వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక మాటతో నిన్ను దగ్గర అవనీయకుండా చేస్తారు. ఇప్పుడు ఒక బ్రదర్ ఉన్నాడు, చక్క పాటలు పాడుతున్నాడు, ప్రభుకి దగ్గర అవుతున్నాడు. ఆ బ్రదర్ దగ్గర అవుతుంటే వెంటనే ఏదో ఒక బాధ కలిగే మాట అనిపిస్తాడు సాతాను. ఏంటి ఎప్పుడు ఈ బ్రదర్ అయినా పాటలు పాడేది, ఏంటి ఎప్పుడు ఈ బ్రదర్ అయినా మామూలుగా షో చేయట్లేదే అన్నారు. ఆ బ్రదర్ ఏంటమ్మో నన్ను ఇలా అన్నారు బ్రదర్, నేను ఇంక పాడవా అని ఆగేశాడు. ఇప్పుడు సాతాను పన్నాగం ఏంటి, ఆ బ్రదర్ వాడవన్నీకుండా చేయాల. ఈ మాటల ద్వారా ఏం చేశాడు, ఇప్పుడు వాడబడట్లేదు ఆ బ్రదరు, వెనక్కి మళ్ళాడు. ఇప్పుడు సాతాను గడు గెలిచినట్టు లేదా చెప్పండి మీరు. ఇలాంటివి ఉంటాయి, మనం అర్థం చేసుకోవాలి. ప్రభు కొరకు ఎదురు చూచే వాళ్ళు మనుషులు ఏమంటే పట్టించుకోరు, ఎవరేమన్నా పర్లేదు. నేను నా దేవుని స్తుతిస్తున్నాను, నేను నా దేవుని ఆరాధిస్తున్నాను, నేను నా దేవుని గణపరుస్తున్నాను, ఒకరితో నాకేంటి, ఎవరేమంటే నాకేంటి, ఎవరేమనుకుంటే నాకేంటి, నా దేవుడు నేను, ఆయన నాకు ఆయనకున్న సంబంధం మాది అని ఆ పాజిటివ్నెస్ మనకు కావాలి. చిన్న చిన్న మాటలకి పట్టించుకోవడం, చిన్న చిన్న మాటలు అలల్లాంటి దెబ్బలండి మన నావకి. అలలు ఏం చేస్తాయి, ఒక చోటున నీయవు. ఒక దెబ్బ కొట్టిందంటే పడవ అటు ఇటు అటు ఇటు ఊగుతుంటది. కొన్ని మాటలు మనల్ని అంతే, మనుషుల మాటలు మనల్ని స్థిరంగా ఉండనియవు. మనుషులు ఎలా మాట్లాడతారంటే, నరం లేని నాలుక ఎన్ని రకాలుగైనా మాట్లాడగలదు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అపవాది పన్నాగాలు కొంతమంది మాటల ద్వారా ఉంటాయి, మనం చాలా కంట కనిపెడుతుండాలి. నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపోమంది యోబుని వాళ్ళ భార్య. సాతాను మాటలయ్యన్ని. నిజంగా ప్రేమ కలిగింది అయితే చచ్చిపోనే మాట వాడదాం. దేవుణ్ణి దూషించి చచ్చిపోమంది. ఆమె అంది కదా అని చెప్పేసి నా భార్యకి నేనంటే విలువ లేకుండా పోయిందని ఏమైనా ఊరేసుకున్నాడా, బావిలో దూకాడా, ఏం చేశాడు, పట్టించుకోలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు అన్నాడు. కొన్ని మాటలు ఉంటాయి ఇంట్లో, భర్త మాట్లాడతాడు కొన్ని కొన్ని. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నా, ఎప్పుడు ప్రార్థనలైనా నీకు అనగానే ఆయన అన్నాడు కదా అని చెప్పేసి అని నువ్వు ప్రార్థన దూరం అయిపోకూడదు. ఆయనకి ఇచ్చే ప్రాధాన్యత ఆయనకి ఇస్తూ, నువ్వు ప్రార్థనకి ఇచ్చే ప్రాధాన్యత నువ్వు ఇవ్వాలి. కొంతమంది మాటలు ఉంటాయి, జాగ్రత్త గమనించండి మీరు. ఆ మాటలు నిన్ను ప్రభుకు దూరం చేయడానికి చూస్తాయి. నువ్వు వాటిని పట్టించుకోవద్దు, వాటి వైపు చూడొద్దు, వాటి వైపు నీ మనస్సు వెళ్ళనివ్వద్దు. ప్రభు వైపు చూడు. దేవా నీ చిత్తం, దేవా నీ ఇష్టం, దేవా నీ ప్రణాళిక, దేవా నీ సొంతం. ఆయన వైపే చూడు తప్ప మనుషుల మాటలు, మనుషుల ఈ అలల దెబ్బలకి, గాలి దెబ్బలకి, లేదా దేవుడు పెట్టే కొన్ని పరీక్షలకి భయపడొద్దు. గాలి దెబ్బలకు కూడా భయపడొద్దు, గాలి శక్తులకు భయపడొద్దు, సాతానుకు భయపడొద్దు. సాతాను భయపడే వాళ్ళని భయపడుతుంటాడు. ఊరికూరికి దురాత్మలకి భయపడొద్దు. వాటిని ఎదురించండి, అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. ఎదురిస్తే పారిపోతాడు, భయపడితే వచ్చి కూర్చుంటాడు. సాతాను సంబంధమైనటువంటి వాటికి భయపడొద్దు దయచేసి. ఏదైనా ఇంట్లో దురాత్మలు పనిచేస్తున్నాయా, ప్రార్థన చేయండి, బంధించండి, ప్రార్థనలో బంధించండి. అంతే తప్ప అమ్మో అమ్మో దైవుంది దైవుంది సాతాను 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 అన్నా అంటే వాడికి ఇంకా వచ్చి కూర్చుంటాడు. ఎదురించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోను. నిరీక్షణ కలిగి ఉంటే ఇన్ని శోధనలైనా మనం జయిస్తాం. అందుకని ప్రభువా నేను నిరీక్షణ కలిగి ఉండాలి, ఆ కృప నాకు దయచేయని అందరూ ప్రార్థన చేయండి. ఆ కృప నాకు దయచేయండి అయ్యా. నీకోసం ఎదురు చూడలేకపోతున్నాను, నీ కార్యాల కొరకు కనిపెట్టలేకపోతున్నాను అయ్యా తండ్రి. ఎదురు చూసి చూసి అలిసిపోయాను నేను అయ్యా. ఈ నిరీక్షణ సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ లంగరు వంటిదన్నా. లంగరు వంటి నిరీక్షణ ఆత్మీయ జీవితాన్ని ఎంత స్థిరంగా ఉంచుతుందో, నా ఆత్మీయ జీవితం కూడా కదిలింపబడుతుంది. నిజమే, నేను ఎదురు చూసి 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 అలిసిపోయాను. నువ్వు ఎప్పటికైనా కార్యం చేస్తావని వాక్యంలో కొన్ని రెఫరెన్సులు బలపరుస్తున్నా, సేవకుల ద్వారా బలపరుస్తున్నా. నాలో ఆ నిశ్చలత రావట్లేదు ప్రభు, ఎందుకంటే పరిస్థితులు అట్లున్నాయి. నిశ్చలమును స్థిరమును వంటి లంగరు నాలో ఉంచవా, నిరీక్షణ నాలో ఉంచవా అని అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ,
కృపాసత్య సంపూర్ణుడా, కృప కలిగిన రాజా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ నిరీక్షణ లంగరు వలె మా ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుస్తుందని ఈరోజు మేము ధ్యానం చేసాం. నిజమే, అపవాది దెబ్బలకైనా, సాతాను శోధనలైనా, అయా ఎన్ని ఇబ్బందులైనా, మనుషుల మాటలైనా, నీ పరీక్షలైనా, మేము స్థిరంగా కదలకుండా ఉండాలంటే నీ నిరీక్షణ మాకు అవసరం. అందుకే అపవాది నిరీక్షణనే తొలగిస్తున్నాడు. మేము నిరీక్షణ కలిగి సాగిపోనట్లుగా మీరు మాకు ధైర్యాన్ని, ఆ బలాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఈరోజు ఉదయకాల ప్రార్థనలు పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. బలహీనతలతో ఉన్న వారిని బలపరచండి. ధైర్యం లేని వారికి ధైర్యాన్ని ఇవ్వండి. నీ పిల్లలకు మీరే సహాయకునిగా ఉండండి. నీ పిల్లలు ఏ ఏ సమస్యల చేత నలిగిపోయారో ఆ సమస్యల నుంచి విడిపించండి. కన్నీటితో ఉన్న వారి కన్నీరు తొడవండి. ధైర్యం లేని వారికి ధైర్యాన్ని ఇవ్వండి. బలహీనతలో ఉన్న వారిని బలపరచండి. మానసికంగా దృఢపరచండి. అయ్యా, నీ పిల్లల్ని కనికరించండి, కార్యం చేయండి. ప్రభా, మా ఆధారం నువ్వే కదా, మా దిక్కు నువ్వే కదా, మా శరణు నువ్వే కదా. మేము నీ మీద ఆనుకుని ఉన్నాం. నీ మీద ఆనుకుని ఉన్న నీ ప్రజలను నువ్వు సిగ్గుపరచవు కదా. నీ వైపే మేము చూస్తున్నాం. మా దిక్కు నువ్వే అని నీ వైపు చూస్తున్నాం. మా శరణు నువ్వే అని నీ వైపు చూస్తున్నాం. మాకు ఆధారం నువ్వే అని నీ వైపు చూస్తున్నాం. నీ పిల్లలు మీరు ఆదరించమని, ప్రతి ఇంట్లో అద్భుత కార్యాలు చేయమని, ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాలు దరిచేరకుండా కాపాడమని, క్షేమాన్ని దయచేయండి, కాపుదలను దయచేయండి. నీ పిల్లల పక్షాన మీరుండి అద్భుతం చేయమని, ఆదరణకర్తవు నీవు, అనాథునిగా విడువవు కదయ్యా. నీ పిల్లల పక్షాన మీరుండి సహాయం చేసి అద్భుత కార్యాలు మీరు చేయమని, అయ్యా మా ప్రయాణాల్లో, చేతి పనులన్నింటిలో తోడుగా ఉండి మీ కాపుదలను మాకు అనుగ్రహించమని, ఈరోజు ఉదయకాల ప్రార్థన పాల్గొన్న వారు అందరినీ దీవించి క్షేమాన్ని దయచేయమని యేసునామం అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 తల్లిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి, మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ తమ్ముడు. హైదరాబాద్ ఈ నెల హాఫ్ నైట్ 14వ తారీఖు నైట్ జరుగుతుంది. అంటే 15వ తారీఖు మనం హాఫ్ నైట్ లో చెల్లి గారి పాప పుట్టినరోజు అమ్మ, ప్రేయర్ చేయమ్మ. బ్లెస్సీ పాప పేరు ఈరోజు. అమ్మ ప్రేర్లు పెడతాను. బ్లెస్